హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి మనకి ఎక్సలెంట్గా హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవల్ తోటి మెయిన్ రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో 200 to 300 మీటర్స్ దూరంలోనే మనకి బస్ స్టాప్కి కూడా నడుచుకొని వెళ్ళేంత దగ్గరగా మంచి లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీ టైప్ ఉన్నటువంటి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో మనకి 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ ఎక్సలెంట్ ప్రీమియం క్వాలిటీ తోటి ఉన్నట్టు కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఫ్లాట్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. ఇవి ఎక్కడ ఉంది ఏంటి అన్ని వివరాలు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక మరొక విషయం గమనించగలరు, ఇది ఫుల్ మనకు వచ్చేసరికి కంప్లీట్లీ ప్రమోషనల్ వీడియో కాబట్టి మీకు మీ దగ్గర నుండి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కమిషన్స్ తీసుకోవడం అయితే జరగదు. మీకు ఈ ప్రాజెక్టు పూర్తిగా చూసిన తర్వాత విజిట్ చేయాలన్నా లేదా మిగిలిన మీకు ఏదైనా డౌట్లు ఉండి ఇతర విషయాలు తెలుసుకోవాలనుకున్నా పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలాంటి కమిషన్స్ కానీ సర్వీస్ ఛార్జెస్ కానీ ఉండాల్సిన అవసరం లేదు. ఇక లేట్ చేయకుండా ఫస్ట్ ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ మొత్తం చూసేద్దాం. చూసిన తర్వాత ఎక్కడ ఉంది, ప్రైస్ ఎంత, ఏంటి అనే విషయాలన్నీ తెలుసుకుందాం. ఇక సరౌండింగ్ లొకేషన్స్ కూడా ఏమేమి ఉన్నాయి ఎవ్రీథింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా తప్పకుండా నాకు ఒక లైక్ ద్వారా నాకు సపోర్ట్ అయితే తెలియజేయండి. పదండి ఫ్లాట్ చూసేద్దాం. ఇప్పుడు మనం ప్రెసెంట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి 3 BHK దగ్గర అయితే ఉన్నాము. ఇది వచ్చేసరికి మనకి 1640 SFT లో మనకి ఇదైతే బిల్డప్ చేశారు. ఇక ముందు మెయిన్ గా దీని క్వాలిటీస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఓపిక్ గా పూర్తిగా చివరి వరకు చూడండి. ఇక ఈ మెయిన్ డోర్ కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు ఎంత హైట్ ఉందో. మనకి జనరల్ గా 6.5 మాత్రమే పెడుతుంటారు. ఇది వచ్చేసరికి మనకి చూడండి 7.5 feet హైట్ తోటి ఎక్సలెంట్ గా టేక్ వుడ్ డోర్ తోటి చాలా అంటే చాలా ప్రీమియం లుక్ ఉన్నటువంటి మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ అయితే డిజైన్ చేశారు. ఇక ఈ డోర్ లాకింగ్ సిస్టమ్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం సెంట్రల్ లాకింగ్ అండి, ఫింగర్ ప్రింట్ అండ్ సెన్సార్ తోటి మనకి ఇది లాకింగ్ అయితే వర్కౌట్ అవుతుంది. ఇది వచ్చేసరికి ఏలా కంపెనీ వాళ్ళది నెంబర్ 1 క్వాలిటీ వాళ్ళదైతే మనకి ఫిక్స్ చేయడం జరిగింది. ఇక మెయింటెనెన్స్ డోర్ చూసారు కానీ ఇక లోపలికి ఎంటర్ అవుతున్నటువంటి ఈ స్పేస్ ఏదైతే ఉందో మొత్తం హాల్ స్పేస్ అన్నమాట. చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో. దీన్ని ఎంత అద్భుతంగా డిజైన్ చేసుకోవచ్చు అంటే చూస్తున్నారుగా మనకి ఇగోండి టీవీ సెక్షన్ లాగా డిజైన్ చేసుకొని మొత్తం సోఫా ఎంత ప్రీమియం లుక్ తోటి అయితే డిజైన్ చేశారు. యాజ్ యూజువల్ గా ఇదే విధంగా మనము దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. చూడండి ఇది మొత్తం టీవీ యూనిట్ అన్నమాట. ఇది మొత్తం సోఫా యూనిట్ మనకి ఇదిగోండి చూడండి. ఇది చూసుకున్నట్లయితే మనకి UPVC విండోస్ విత్ జాలీ తోటి మస్కిటో జాలీ తోటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్లీట్లీ ఈ ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుల్ గా మొత్తము మంచి క్వాలిటీ, అసలు క్వాలిటీకి మాత్రం ఎక్కడ రాజీ పడకుండా మంచి క్వాలిటీ తోటి అయితే కడుతున్నారు. ఇక ఇది 3 BHK అని చెప్పాను కదండి. హాల్ నుంచి మనకి లెఫ్ట్ సైడ్కి వెళ్ళంగానే ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇది బెడ్రూమ్ నెంబర్ 1 గా అయితే అనుకుందాము. చూడండి మొత్తం ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ తోటి UPVC విండోస్ తోటి చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. దీనికి ఇన్నర్ లో ఉన్నటువంటి లాక్స్ కూడా చూడండి మొత్తం ఏలా కంపెనీ వాళ్ళవి మంచి క్వాలిటీ లాక్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీంట్లో కనుక చూసుకున్నట్లయితే మనం ఈ ప్రెసెంట్ ఈ స్పేస్ ఏదైతే ఉందో మనం డైనింగ్ సెక్షన్ అంటూ మనకి బాల్కనీ స్పేస్ కూడా కనిపిస్తుంది. కానీ ఈ డైనింగ్ సెక్షన్ లో 4 to 6 చేస్తున్నటువంటి డైనింగ్ టేబుల్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. దీని యొక్క ప్లానింగ్ ఎలా చేసుకోవచ్చు అంటే చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ఇంత అద్భుతంగా మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. దీనికి వచ్చేసరికి ఇక్కడ హ్యాండ్ వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి చేతులు కడుక్కోవడానికి. ఇక దీని నుంచి మనకి ఈ బ్యాక్ స్పేస్ ఏదైతే ఉందో ఇది మొత్తం మనకి బాల్కనీ. మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ హ్యాపీగా మార్నింగ్ టైంలో న్యూస్ చదువుకుంటూ ఈవినింగ్ టైంలో టైం స్పెండ్ చేయాలనుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ప్రైవసీ ప్లేస్ లాగా అయితే ఉంది. మనకి వెంటిలేషన్ పరంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మనకి ఈ అపార్ట్మెంట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఇది మొత్తం చూడండి మనకి గ్లాస్ ఫిట్టింగ్ తోటి చాలా మంచి క్వాలిటీ గ్లాస్ ఫిట్టింగ్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక చూసారుగా అండి దీంట్లో ఉన్నటువంటి హాల్ సెక్షన్. ఇక మనం దీంట్లో ఉన్నటువంటి బెడ్రూమ్స్ అయితే చూద్దాము. ఫస్ట్ గా మనం మాస్టర్ బెడ్రూమ్ కి అయితే వెళ్ళిపోదాము. ఈ హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే ఈ బెడ్రూమ్ వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. దీనికి వచ్చేసరికి
మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది విత్ యాంటీ స్కిడ్ టైల్స్ తోటి. చూడండి వాష్ బేసిన్ తోటి మనకి చూడండి వెస్టర్న్ కమోడ్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక మనకి యాజ్ యూజువల్ గా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి వెంటిలేషన్ పరంగా చూస్తున్నారు కదా, చూడండి మనకి మాస్టర్ బెడ్రూమ్ చాలా అంటే చాలా వెంటిలేషన్ అనేది ప్రొవైడ్ అవుతుంది. ఇక చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. కింగ్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాం కానీ ఇదే విధంగా దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే ఇది కూడా మంచి స్పేషియస్ గానే ఉంది. చూడండి మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ యాజ్ యూజువల్ గా ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి వాల్ పెయింటింగ్ కూడా చాలా అంటే చాలా మంచి ప్రీమియం పెయింట్ ఎక్సలెంట్ వాటర్ ప్రూఫ్ తోటి మనకి డిజైన్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ కనుక చూసుకున్నట్లయితే హ్యాండ్ వాష్ బేసిన్ తోటి మనకి వెస్టర్న్ కమోడ్ తోటి అయితే యాంటీ స్కిడ్ టైల్స్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక దీంట్లో ఉన్నటువంటి కిచెన్ అండ్ పూజ రూమ్ చూసుకున్నట్లయితే చూసారు కండి చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీతో అయితే డిజైన్ చేసి మనకి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక మనం కిచెన్ లోకి వెళ్లే ముందు మనకు ఇక్కడ వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అనమాట. ఇది వచ్చేసరికి చూడండి మనకి వెస్టర్న్ కమోడ్ తోటి యాంటీ స్కిడ్ డీటెయిల్స్ తోటి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ప్లానింగ్ తోటి మనకి మంచి క్వాలిటీ ఐటమ్స్ అనేవి యూజ్ చేసి మనకి డిజైన్ చేశారు. ఇక ఇక్కడ నుండి మనం ఇగోండి చూడండి ఇది వచ్చేసరికి పూజ రూమ్ సెటప్. ఈ పూజ రూమ్ లో ఒక పర్సన్ కూర్చొని మనం పూజ చేసుకునేంత స్పేషియస్ గా అయితే డిజైన్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కిచెన్ చూడండి మొత్తం ఇది ఎల్ షేప్ లో మనకి ఈ విధంగా కిచెన్ అనేది మనకి డిజైన్ చేస్తారు అనమాట. మంచిగా కబోర్డ్స్ ఎవ్రీథింగ్ అన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. మంచి క్వాలిటీగా అయితే డిజైన్ చేయడం జరుగుతుంది. ఇక కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అనేది ప్రొవైడ్ చేశారు చూడండి. ఇక దీంట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి బయట ఈ కిచెన్ లో నుంచి ఒక చిన్న వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి మొత్తము మంచిగా స్పేషియస్ గా అయితే ఉంది. మనకి వెంటిలేషన్ పరంగా అయినా కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక దీంట్లో ఉన్నటువంటి ప్లానింగ్ మొత్తం చూసారు కానీ 3 BHK ని అద్భుతంగా మంచి ప్లానింగ్ తోటి 1640 SFT లో మనకి ఇదైతే కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ ఫేసింగ్ లో. ఇక ఇలాగే మనకి ప్రతి ఒక్కటి 2 BHK 3 BHK ఎవ్రీథింగ్ అన్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మరి ఇవి ఎక్కడ ఉంది ఏంటి ప్రైస్ వివరాలు అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. సో చూసారుగా అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా వెల్ ప్లానింగ్ తోటి ఎక్సలెంట్ ప్రీమియం నెంబర్ 1 క్వాలిటీ తోటి డిజైన్ చేసినటువంటి ఫ్లాట్స్. ఇది వచ్చేసరికి ఓవరాల్ గా 2420 స్క్వేర్ యార్డ్స్ లో మనకి HMDA విత్ రేరా అప్రూవర్ తోటి మనకి ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మనకి పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి ఈ కార్ పార్కింగ్ లో మనకు ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ పరంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి సెక్యూరిటీ రూమ్ అనేది ఉంటుంది. అలాగే మనకి కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 2 లిఫ్ట్లు పవర్ బ్యాకప్ ఉన్నటువంటి 2 లిఫ్ట్లు. పవర్ బ్యాకప్ ఎందుకు అంటున్నానంటే కరెంట్ వెళ్ళినా మనకి సోలార్ పవర్ ద్వారా కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో మీకు మెయింటెనెన్స్ కూడా తక్కువ అవుతుంది అనమాట. ఈ 2 లిఫ్ట్లు అనేది కనుక చూసుకున్నట్లయితే ఒకటి 8 persons కెపాసిటీ ఉన్నటువంటి లిఫ్ట్, ఇంకొకటి 10% కెపాసిటీ ఉన్నటువంటి లిఫ్ట్. ఈ లిఫ్ట్లు అనేవి ఫుల్లీ మనకి సోలార్ పవర్ ద్వారా అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ప్రతి ఫ్లాట్ కి మనకి సోలార్ పవర్ ద్వారా మనకి మినిమం పాయింట్లతోటి మనకి కరెంట్ జనరేట్ అయ్యేలాగా సోలార్ పవర్ అండ్ జనరేటర్ ద్వారా మనకి ప్రతి ఫ్లాట్ కి అయితే కరెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీనికి వచ్చేసరికి సపరేట్ గా ట్రాన్స్ఫార్మర్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. యాజ్ పర్ నామ్స్ ప్రకారం అపార్ట్మెంట్ చుట్టూ మనకి HMDA రూల్స్ ప్రకారం మనకి ప్రొవిజన్ అయితే డిజైన్ చేశారు. అలాగే ప్రతి ఒక్క కార్నర్ కి మనకి చెట్లు ముక్కలు అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మధ్యలో స్పేస్ కూడా గార్డెన్ లాగా మంచిగా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేస్తున్నారు. అలాగే ఇంకొక ఎమ్యూనిటీ కనుక చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి చాలా అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇన్ఫెక్షన్ గా కాకుండా మనకి ఆల్మోస్ట్ దీనికి వచ్చినటువంటి ప్యూరిఫై ఇచ్చినటువంటి వాటర్ ని మళ్ళా దాన్ని ప్యూరిఫై చేయడానికి మనకి వాటర్ ట్యాంక్స్ దగ్గర వాటర్ ప్యూరిఫైర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనివల్ల మనకి వాటర్ అనేది మళ్ళా రీఫిల్టర్ అయ్యి మంచి క్వాలిటీ వాటర్ అనేది మనకి రిలీజ్ అవుతుంది. ఇక చూసారుగా అండి ఇంత మంచి లగ్జరియస్ గా ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ తోటి ఇక ఈ లగ్జరీ ఉన్నటువంటి ఈ ఎమ్యూనిటీస్ తోటి ఉన్నటువంటి ఫ్లాట్స్ సైజులు కనుక చూసుకున్నట్లయితే మనకి 2 BHK అండ్ 3 BHK గా డిజైన్ చేశారు. ఈ అపార్ట్మెంట్స్ లో ఓవరాల్ గా మనకి 5 వేరియంట్స్ తోటి మనకి 40 ఫ్లాట్స్ అనేది 5 floors గా అయితే డిజైన్ చేశారు. ఈ వేరియంట్స్ ఎలా ఉంటాయంటే మనకి లోయెస్ట్ మనకి 2 BHK వచ్చేసరికి 1145 SFT, దీనికి వచ్చేసరికి 44 UDS అనేది వస్తుంది.
అలాగే హైయెస్ట్ వచ్చేసరికి 1985 ఎస్ఎఫ్టీ, దీనికి వచ్చేసరికి 76 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ ల్యాండ్ షేర్ అనేది వస్తుందన్నమాట. మనకి ఎలాంటి లగ్జరీ ఫ్లాట్ కావాలన్నా దొరికే విధంగా 5 వేరియంట్స్ తోటి సూపర్ గా మంచి క్వాలిటీ తోటి ఎక్సలెంట్ గా డిజైన్ చేసి మనకి ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ముందు వచ్చేసరికి మనకి 40 ఫీట్ సిసి రోడ్ అయితే ఉంది. ఈ నియర్ బై డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, ఆల్ కనెక్షన్, అన్ని ఫెసిలిటీస్ ఈ అపార్ట్మెంట్ కి అయితే కనెక్షన్ అయి ఉన్నాయన్నమాట. మనకి హెచ్ఎండిఏ కాబట్టి ప్రతి ఒక్కటి నామ్స్ ప్రకారం ఎక్సలెంట్ గా డెవలప్ చేశారు. ఇక ఈ అపార్ట్మెంట్ నుండి మెయిన్ రోడ్ కి జస్ట్ 300 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. ఈ అపార్ట్మెంట్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎల్బీ నగర్ మెట్రోకి కేవలం 10 కిలోమీటర్ల 10 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎంజాల్ మున్సిపాలిటీలో రాగన్నగూడలో ఈస్ట్ సూరజ్ నగర్ కాలనీలో మనకి ఈ ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ వెరీ నియర్ బై. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కోసం కావాలనుకున్న పైన ఉన్నటువంటి ఓనర్ నెంబర్ కి అనేది మెసేజ్ చేసిన వాట్సాప్ లో ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా షేర్ చేస్తారు. ఇక ప్రైస్ విషయం కనుక చూసుకున్నట్లయితే ఎస్ఎఫ్టీ వచ్చేసరికి 5200 రూపీస్ అనేది చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కూడా కాదు, తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది. అలాగే ఈ అపార్ట్మెంట్ కి నియర్ బై కనెక్టివిటీస్ కనుక చూసుకున్నట్లయితే మనకి మెయిన్ రోడ్ కి 300 మీటర్స్ దూరంలో ఉంటుంది. బొంగళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ 12 వచ్చేసరికి 2.5 to 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మనకి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ, రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్, ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, కేయిన్స్, అలాగే మనకి ఫాక్స్కాన్, అలాగే యాన్కాన్ లాజిస్టిక్ పార్క్, ఇలా అద్భుతంగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియాకి కేవలం ఇక్కడ నుండి కేవలం 10 నిమిషాల్లో మన దూరంలో మనం అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇవి వచ్చేసరికి అన్ని నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అండి, మీకు ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఇక బొంగళూరు ఎగ్జిట్ నెంబర్ ఓవరాల్ ఎక్కాలనుకుంటే కేవలం 2.5 నుంచి 3 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతే సరిపోతుంది. ఇక ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి కేవలం మనం ఒక 15 to 20 మినిట్స్ లో మనం ఈజీగా అయితే రీచ్ అయిపోవచ్చు. హైవే మీద ప్రాజెక్టు, హైవేకి అతి దగ్గరలో ఉన్నటువంటి ప్రాజెక్టు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఎక్సలెంట్ గా అయితే డిజైన్ చేశారు. ఇక సో గైస్ లేట్ ఎందుకండి, ఇక మీరు విజిట్ చేయాలన్నా మిగిలిన ఇతర కోరుకున్న పైన ఉన్నటువంటి నెంబర్ కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద మనకి ప్రమోషనల్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మీ ముందుకు నేను తెచ్చినవన్నీ వచ్చేసేయాలంటే తప్పకుండా ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.